హాయ్ అండి అందరికీ. ఇవాళ పొదలకూరు దగ్గరున్న పార్కుకి వచ్చామండి. ఇది వచ్చేసి నెల్లూరు నగరవనం అనే పార్కు. చూడండి బయట ఎన్ని బైకులు ఉన్నాయి అసలు. మేమెవ్వరు ఉండరని చెప్పి వచ్చాము. అసలు జనాభా అస్సలు సందులేరు. చూడండి అసలు ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేదానికి. ఇది కొత్తూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదంతా అటవీ ప్రాంతం లాగుందండి. లోపలంతా చూడండి అసలు ఆ ఫ్లవర్స్ అసలు కాగిత పూలు ఎంత బాగుందో అసలు లోపల. చాలా పెద్ద ప్లేస్ అండి. ఎన్ని ఎకరాల్లో కట్టారో ఏమో కానీ ఇది అసలు ఇదండి ఫస్ట్ ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి లోపలికి వచ్చాక ఇంక ఇటు నుంచి వెళ్ళాలి. చూడండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు. చూడండి ఇవన్నీ ఉన్నాయి లోపల. అదంతా తిరుగుదామని చెప్పి లోపలికి వెళ్ళాము. చూడండి కొంచెం ముందుకెళ్తే చూడండి అరుగు అంత గ్రీనరీ అండి. ఎంత బాగుందో చూడండి అసలు చూడడానికి. అసలు మేము ఎవరు ఉండరు అనుకొని వచ్చాము అస్సలు. ఇది ఆదివారం ఒక్కరోజు ఓపెన్ చేస్తారు. చూడండి అసలు ఆ ఎల్లో కలరు ఆ ఫ్లవర్స్ ఉండే మొక్క, దాని గింజలు కూడా బాగా వెరైటీగా ఉన్నాయండి. అదంతా కింద పడి ఉంటుందో మా చెల్లి తీసుకుంటా ఉంది. అదండి అవి ఆ గింజలు. దాని లోపల చిన్న చిన్న గింజలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు బాగా. మేము పిల్లల్ని తీసుకొని వచ్చామండి. సండే ఒక్కరోజులే ఓపెన్ చేసేదని చెప్పి ఎవరు ఉండరు అనుకున్నామండి అస్సలు. సమ్మర్ హాలిడేస్ అయ్యేసరికి పిల్లలు అసలు ఎన్ని కార్లు బయటంతా బైకులు అస్సలు సందు లేరండి. జనం చూడండి అసలు ఎలా కూర్చో ఉన్నారు. అవి పెద్ద జాతరకు వచ్చినట్టు చూడండి అసలు ఎంత బాగుందో జనాలతో కలకల్లాడుతూ. ఆ చుట్టూ చెట్లు. అది వచ్చేసి వాటర్ ప్యూరిఫై అండి. వాటరు మంచినీళ్ళు. ఇంకొంచెం ముందుకు వచ్చేసాము ఇలాగా. అసలు అంతా చూడండి ఎటు చూసినా పచ్చగా. అదిగో చూడండి ఏవి దొరికితే వాటి మీద ఎక్కేస్తున్నాయి. పుల్లులు దొరికితే పుల్లులు. అదో ఎక్కి కూర్చునేది, ఇదో ఫొటోసు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఇటంతా ఇటు ముందుకు వస్తే అది చూడండి అసలు ఆ గద్ద చూడండి. ఆ గద్ద మోడల్ ఎంత బాగుందో అసలు. ఇంకొంచెం ముందుకు వస్తే అది అక్కడ పీకాక్ ఉంది. ఏ బొమ్మ కనిపించకూడదండి మా రెండు ఎక్కి కూర్చుంటున్నాయి పిల్లలు. అది చూడండి ఏ బొమ్మ కనిపించినా సరే టక్మని ఎక్కేస్తున్నాయి. చూడండి అసలు ఆ చెట్లు చూడండి పచ్చగా తెల్లటి పూలు ఎంత బాగున్నాయో. చాలా పెద్ద పార్క్ అండి అసలు. ఎన్ని ఎకరాలో ఏమో కానీ చాలా పెద్దది. ఆ షెల్టర్ చూడండి ఎంత బాగా వేశారు. ఇక్కడ చూస్తే పక్షులు అవి రియల్ పక్షుల్లాగే కూర్చో ఉన్నాయి అసలు చూడ్డానికి. అదే కదా చెప్పాను, ఏ చెట్టు కనిపించినా ఏది కనిపించినా ఎక్కేస్తున్నాయి. జనాభా చూడండి అసలు ఎలా ఉన్నారో. ఆ డిజైన్ అంతా చాలా బాగా ఇచ్చాడండి. చూడండి అసలు ఎంత బాగా చుట్టూతా ఫ్లవరు, ఆ మధ్యలో ఆ చెట్టు చాలా బాగుంది అలా పచ్చగా. ఇటు పక్క చూస్తే ఇదో అమ్మవారి ఫేస్ లాగా వేశారు ఆ చెట్టుకి. చాలా బాగా అనిపించింది. చూడండి ఆ చెట్టు ఎంత నీట్గా ఉన్నాయి. చూడండి ఆ పక్షులు అసలు ఫినిషింగ్ బాగా ఇచ్చాడు. మధ్య మధ్యలో పిల్లలు చూడండి అసలు ఎంతమంది పిల్లలు బాగా ముచ్చటగా ఆడుకుంటూ ఎంత బాగుందో అసలు చూడడానికి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాము. ముందుకు వస్తే అక్కడ కొండ పైన ఈ గ్రీనరీ అంతా చూసుకుంటే కొండ పైన ఆ పై దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పైన హట్ ఉంది కదా అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ ఏం లేదండి, ఆ పైనంతా కొండలు. అక్కడి నుంచి వ్యూ బాగుంది చూసేదానికి. చూడండి పైకి వెళ్తూ ఉన్నాము, ఎక్కేసాము. ఎక్కిన తర్వాత అది చుట్టూతా అంతా అడవి బాగా. చుట్టూతా జామాయిల మొక్కలు, అడవి. అడవి దగ్గర పార్క్. చూడండి వ్యూ, ఆ రాళ్ళు చూసేదానికి బాగా కొంచెం రిలాక్స్గా మైండ్ అంతా బాగా ఫ్రెష్ అయిపోతుందండి అసలు అక్కడికి వస్తే. అడవిని చాలా బాగా మలిచారండి నీట్గా. అక్కడి నుంచి చూస్తే చూడండి అట్లా కిందకు చూస్తే నీట్గా దూరంగా అక్కడక్కడ బాగా
షెల్టర్ లాగా వేసేసి బాగా నీట్గా. ఎక్కడ చూడండి జనాభా అసలు. పిల్లలంతా ఇక్కడే ఉన్నారండి, ఈ పార్కులోనే ఉన్నారు అసలు. ఇంకా చూడండి మావి కూడా ఇంకో పైకి ఎక్కి దిగుతూ ఉన్నాయి. నేను పైకి ఎక్కలేదు, కింద నుంచే దిగాను. అదో పైనుంచి కిందకి దిగి తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. ఎంతమంది పిల్లలునండి అసలు. సండే అయ్యేసరికి అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి చూసుకొని ఇంకా కిందకు వచ్చేసాము. అక్కడ ఇంకేం లేదు, ఆ ఒక్క వ్యూ చూసుకొని ఇంకా కిందకు వచ్చేసాము. కిందకు వస్తే మళ్ళీ ఇటు సైడ్ ఇంకొక సైడ్ అండి ఇది. అక్కడ అద్ద చూపించాం కదా, దానికి రైట్ సైడ్ నుంచి అంతా చూడండి ఎంత గ్రీనరీ అసలు. ఇటు పక్కంతా ఇంకా ఆ పార్క్ దగ్గర పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇది ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే అదో పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. అక్కడ మాత్రం వాటర్ అండి, వాటర్ ప్యూరిఫై ఉంది. వచ్చిన వాళ్ళందరూ వాటర్ అక్కడే తీసుకుంటున్నారు బాటిల్స్కి. ఇంత చూడండి ఇంక పిల్లలు ఆడుకునేవి అసలు ఒక్క దాని దగ్గర కూడా అస్సలు ఖాళీయే లేదు. ఎక్కడ పట్టు క్యూ పిల్లలు చూడండి. దిగేది ఇదే పని. ఎంతమంది పిల్లలు చూడండి అసలు. అబ్బా ఎంత సందడిగా ఉందంటే అంత సందడిగా ఉంది అసలు. చూడండి ఎలా దిగుతున్నాయో. మా వాడి వల్ల వాళ్ళందరూ ఆగిపోయారు. ఆ పిల్లలు అలా తిరుగుతున్నారు, ఎంత ముచ్చటగా ఉందో అసలు. చిన్నపిల్లలు అస్సలు. ఎంట్రన్స్ ఫీజు ఏం లేదండి, అంతా ఫ్రీయే. కాకపోతే సండే ఒక్కటే ఓపెన్ చేస్తారు. చూడండి జారుడు బల్ల అసలు. పిల్లలు ఎంత ఫాస్ట్గా దిగుతున్నారు. మాది ప్రతి దానిలోనూ ఉంటుంది మా బుడ్డది. చూడండి ఇది ఉంది లేదు అని కాదండి, అసలు ఎన్ని ఉన్నాయో పిల్లలు ఆడుకునేదానికి. అసలు ఎక్సర్సైజెస్ చేసేవి ఎన్ని ఉన్నాయో అసలు. చూడండి ఇదొకటి. ప్రతి ఒక్కటి చూపించాలని చెప్పి అన్నీ కవర్ చేశాను. చూడండి ప్రతి ఒక్క చోట పిల్లలు అస్సలు ఎక్కడ ఒక్కరు కూడా లేకుండా లేరు అసలు. పిల్లలు ఎక్కడ పిల్లలు ఎక్కువగా. చూడండి ఏం లెక్క చేయట్లేదు, పడతారనే అనిపించట్లేదు వాటికి. హుషారుగా తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. చూడండి ఉయ్యాల దగ్గర కూడా అస్సలు గ్యాపే లేదు. క్యూ ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఎక్కితే మళ్ళీ ఇంకొకరు ఎక్కేదానికి ఆ క్యూ నిలబడాల్సి వస్తుంది. మా బుడ్డోడు ఏది ఎక్కలేదని చెప్పి దీనిలో ఎక్కించాము. చూడండి అసలు ఎన్ని పెట్టారోనండి అసలు. చాలా బాగుంది అసలు పార్క్ అంతా. అసలు ఎంత బాగుందో, సందడి సందడిగా. చూడండి ఎలా ఎక్కుతున్నారో. అదొక ముచ్చటండి పిల్లలకి. అట్లా తీసుకెళ్తే సరదాగా కాసేపు అలా తిరిగేసి కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లల్ని తీసుకొని అందరూ రండి. చాలా బాగుంది అసలు పార్కు. ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకొన్ని పనులు ఆగినట్టున్నాయి, ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారు. చూడండి అసలు. వీడు చూడండి ఎంత హ్యాపీగా అసలు, ఎంత హుషారుగా చేస్తున్నాడో ఫీల్ అవుతూ. చూడండి చిన్న పిల్లలతో పాటు అసలు. ఇది హ్యాండ్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్లా ఉందండి. చూడండి మజిల్స్ బాగా వచ్చేలా ఉన్నాయి బాగా ఇది చేస్తే. ఇది నడుముకు సంబంధించిందిలా ఉందండి బాగా. పిల్లలు చూడండి ఎలా తిప్పుతున్నారు. పిల్లలు ఏ గేమ్ అయినా ఫైనల్గా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. చూడండి ఓ పాప వాడి కాలు తొక్కేసి, కాలుతో పాప తొక్కేసినట్టున్నాడు. అన్నాడు పాపం. చూడండి ఎంత హుషారుగా దిగుతున్నారు అసలు. అన్ని గేమ్స్ ఉన్నాయండి పిల్లలకి. వీలైతే ఈసారి నెక్స్ట్ సండే రండి మీరు కూడా. ఆదివారం వచ్చారంటే అస్సలు ఇంత సందడిగా ఉందో పిల్లలకి. కాకపోతే ఇక్కడ తినడానికి ఐటమ్స్ ఏం దొరకట్లేదండి. వాటర్ కూడా తెచ్చుకోండి వీలైతే మీరు తోటే. మిగతావి ఏమి స్నాక్స్ అలాంటివి ఏమి దొరకట్లేదు. వీలైతే తోటే తెచ్చుకోండి, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఒక బ్యాగ్లో పెట్టుకొచ్చారంటే ఏదైనా తినే స్నాక్ ఐటమ్ సరిపోతుంది. చూడండి ఎలా ఎక్కుతున్నాయో చూడండి అస్సలు.
మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ దాకా ఇక్కడే సరిపోతుందండి. ప్రశాంతంగా చెట్ల కింద పిల్లల్ని తీసుకొచ్చి అలా కూర్చొని చూడండి, ఆ గేమ్స్ ఇవన్నీ తిరిగేసరికి సాయంత్రం అయిపోతుందండి బాగా పిల్లలకి. ఒక అకేషన్కి వచ్చినట్లు అసలు అంత బాగుంది ఈ పార్కు. అటవీ ప్రాంతం కదండి, ఎంత బాగుందో అసలు. చల్లటి గాలి బాగుంది. వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ అంతా నీట్గా డెవలప్ చేస్తున్నారండి. ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. అది చూడండి, దానికి ఏం ఓపికో ఎలా దిగుతుందో. మా బొడ్డోడు చూడండి అసలు ఎంత హుషారుగా తిరుగుతాడో. అబ్బా, ఇది ఎండ్ అనుకుంటాను ఇంకింతో గేము. ఇదండి, ఇదే లాస్ట్. ఎంత ముచ్చటగా పిల్లలు చూడండి అలా తిరుగుతుంటే. ఫస్ట్ చూపించాను కదా కాగితపు పూల చెట్లు, అవి కొంచెం దగ్గరగా చూపిద్దామని చెప్పి ఇటు వచ్చాను. చూడండి ఆ పైన నుంచి ఆ కాగిత పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయి అసలు, అది అలా చూస్తూ ఉంటే. ప్రతి ఒక్కరు అసలు చూడండి ఈ చెట్ల దగ్గరే ఉన్నారు. అవి అలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ మొక్కలు అసలు అంత బాగా. చూసేదానికి అంత ముచ్చటగా ఉంది చూడండి. ఎన్ని కుండీలు అసలు, ఆ కాగిత పూల కుండీలు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారండి పార్క్, అసలు భలే ఉంది. మీరు కూడా రండి, ఇదే లాస్ట్. ఇంక బయటకు వచ్చేస్తున్నాము. వచ్చి అందరూ ఎంజాయ్ చేయండి బాగా.